రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ దేశ. మహారాష్ట్రలోని ఒక దారుణమైన ఘటన రీసెంట్గా వెలుగులోకి వచ్చింది. భర్తని చంపి ఇంట్లోనే పూజ చేయడానికి ఒక మహిళ ప్రయత్నించింది. ఆమె పేరు షర్మిలా జగతాప్, భర్త పేరు ప్రవీణ్ జగతాప్. 10 సంవత్సరాల క్రితం వీరిద్దరు కూడా మ్యారేజ్ జరిగింది. 2 పిల్లలు ఉన్నారు. 10 సంవత్సరాల పాప, 8 సంవత్సరాల బాబు. అయితే మరి వాళ్ళకి ఏం జరిగిందో ఏంటో తెలియదు, కానీ వారు ఇంద్రప్రస్థాన్ సొసైటీ అనే ఒక అపార్ట్మెంట్ దగ్గర ఉంటున్నారు, నివాసిస్తున్నారు. అయితే రీసెంట్గా కొంతమంది కూలీల్ని ఇంటికి పిలిచిందంట. ఆ కూలీలు ఏంటి, మనకు ఒక మంచి పని దొరికింది, వీళ్ళు కొంచెం రిచ్, డబ్బులు బాగా ఇస్తారు అంటూ కూడా అనుకుని వచ్చారు. ఆమె ఏం చెప్పినా, ఏం చేయాలని చెప్పినా చేయడానికి వచ్చారు. సో ఇటుకలు కావాలంది ఇటుకలు తెచ్చారు, సిమెంట్ కావాలంది సిమెంట్ తెచ్చారు. తర్వాత ఒక రాడు పెద్దది అమర్చడానికి రాడ్ లాంటిది కావాలి, దాన్ని డాక్ట్ అంటారు. సో అట్లాంటిది కావాలంటే ఆ రాడ్ని కూడా తీసుకొచ్చారు. సో దాని తర్వాత పని చెప్పింది. పూర్తిగా బాల్కనీలో, గ్యాలరీ అంటారు, ఆ బాల్కనీ దగ్గర స్విమ్మింగ్ పూల్ నిర్మించేటప్పుడు ఎట్లయితే నిర్మిస్తారు, పొలాల్లో దగ్గర నీటి పంపులు అంటారు, అక్కడ ఎలా అయితే నిర్మిస్తారో అట్లాంటిది ఆ ఇటుకలను పేర్చి ఒకటి నిర్మించింది. నేను చెప్పడం కాదు, ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి మీరు స్క్రీన్ పైన క్లియర్గా చూడండి. ఆమె దాన్ని ఎలా నిర్మించింది అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. వాళ్ళ ఇంటి లోపల నుంచి బయట గ్యాలరీలో అదంతా కూడా నిర్మించింది. మీరు దాన్ని క్లియర్గా చూడొచ్చు. ఎస్, అదే మీకు కనిపిస్తుంది కదా, ఇటుకలతో కట్టించింది మొత్తం కూడా. అది ఎందుకో తెలుసా, అతన్ని అందులో పాతి పెట్టేద్దామని. అందుకనే అది అక్కడ నిర్మించింది. ఎవ్వరికి ఏ అనుమానం రాకుండా, ఎవ్వరికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ చిక్కకుండా దాన్ని నిర్మించి అందులో పాతి పెట్టేస్తే అప్పుడు ఎవరికి డౌట్ రాదు కదా, ఇదేదో ఒక బండ, ఇదేదో ఇంట్లో కట్టించారు, లేదంటే పూల మొక్కల కోసం ఏదో చేయించారు అనుకుంటారు, ఎవరు కనిపెట్టలేరని చెప్పేసి అనుకుంది. అలాంటిది నిర్మించింది. అయితే ఎప్పుడైతే ఆ కూలీలు అదంతా కూడా నిర్మించిన తర్వాత చివరి నిమిషంలో ఆ రాడుని పైన పెడుతున్నప్పుడు అక్కడ లోపల నుంచి శబ్దం వచ్చిందట. ఏంటి లోపల నుంచి శబ్దం వస్తుంది, ఏంటి ఏదైనా పిల్లి దూరిందా, ఎలక దూరిందా అని చెప్పి ఆ రాడ్ని పక్కన పెట్టి అందులో ఉన్నదాన్ని బయటికి తీయడానికి ప్రయత్నించాడు. అప్పుడు అతను కనిపించాడు. నిజానికి అతను చనిపోలే, ప్రాణాలతోనే ఉన్నాడు. అయితే ముందేం జరిగిందంటే, వారికి ఆగస్టు 1, జూలై 30 ఆ మధ్యలో గొడవ జరిగింది. ఈమె ఆ భర్తకి విషాన్ని ఇచ్చింది. అతను మత్తులోకి జారుకున్నాడు. ఆమె ఏమనుకుందంటే చనిపోయాలే అని చెప్పేసి అనుకుంది. మళ్ళీ ఎక్కడ బ్రతికేస్తాడని చెప్పి ఒక బ్యాట్తో చాలా బాధింది. మీరు స్క్రీన్ పైన ఆ విజువల్ని కూడా చూడొచ్చు. బ్యాట్తో చితకబాదింది అతన్ని. ఇక నేను ఇచ్చిన విషయానికి, నేను కొట్టిన కొట్టుడికి కంపల్సరీగా చస్తాడు అని చెప్పి అనుకుంది. తర్వాత అతన్ని ఒక దుప్పట్లో చుట్టి జాగ్రత్తగా లాక్కుంటూ వచ్చి ఏదైతే ఆమె నిర్మించిందో దాంట్లో మొత్తానికి వేసేసింది. సో వారికి ఎటువంటి అనుమానం రాలేదు వారు నిర్మించినప్పుడు. అదంతా ఒక గంటలో ఆ ఇటుకల్ని, ఆ సిమెంట్ని పెట్టి నిర్మించేస్తారు. చాలా చిన్న పని అది. సో వారెవరికి కూడా అనుమానం రాలేదు. చివరి నిమిషంలో ఆ రాడ్ని పెడుతున్నప్పుడు అతను కదలడం వల్ల అప్పుడు ఏంట్రా అని చెప్పేసి చూస్తే లోపల అతను కనిపించాడు. ప్రవీణ్, అతనికి 38 సంవత్సరాలు, ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు. అయినా సరే మరి ఏం గొడవలు అయ్యాయో, ఎందుకు చంపాల్సి వచ్చిందో తెలియదు, కానీ ఆమె అతన్ని చంపేయాలని చెప్పేసి అయితే మాత్రం డిసైడ్ అయినట్టుగా కూడా పోలీసులు అయితే తెలియచేశారు. అయితే వారికి కనిపించిన తర్వాత వారికి భయం అనిపించి తర్వాత వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయి పోలీసులకి చెప్పారు. సార్ ఇలా ఆమె ఇట్లా దాడి చేసింది సార్, ఒకటి కట్టించింది, వాళ్ళ భర్తని అందులో పాతి పెట్టేయాలంటుంది. అంటే వారికి ఒక కథ కూడా చెప్పింది. వారికి చెప్పిన కథ ఏంటో తెలుసా? వారికి చెప్పిన కథ ఏంటంటే, నా భర్త ఆల్రెడీ చచ్చిపోయాడు, నా భర్త చివరి కోరిక తనను సమాధి ఇంట్లోనే చేయాలి అని చెప్పి, సో అందుకోసం ఇదంతా కూడా చేశానంటూ కూడా వారికి చెప్పే ప్రయత్నం చేసింది. కానీ అతను బ్రతికాడుగా. దీంతో వారికి భయం అనిపించి వెంటనే పోలీసులకి వెళ్ళి ఫిర్యాదు చేశారు. తర్వాత పోలీసులు అక్కడికి చేరుకోవటం, వెంటనే అతన్ని హాస్పిటల్కి తరలించడం. ఇప్పుడు అతని పరిస్థితి అయితే బాగానే ఉంది, ఎటువంటి విషమం అయితే లేదు, బాగానే ఉంది, నిలకడగానే ఉంది అతని ఆరోగ్యం. తర్వాత షర్మిలా జగతాప్ వాళ్ళ మావ ఎవరైతే ఉన్నారో ప్రకాష్ జగతాప్,
సో ఆయన కేసు అయితే నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు. అసలు ఏమైంది, ఎందుకు చంపాలని అనుకుంది, ఎందుకు విషం ఇచ్చింది, బ్యాట్తో చావు బాధింది, ఇలాంటి విషయాలన్నీ కూడా దర్యాప్తులో తెలిసే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం, బట్టల్ని చాలా తేలిగ్గా హతమార్చేస్తున్నారు చేస్తున్నారు. ఒక బొమ్మని ఎలా అయితే ఆడించి విసిరేస్తారో, లేదంటే ఆ బొమ్మ మీద కోపం వస్తే దాన్ని ఎట్లయితే కొడతారో, లేదంటే కత్తితో పొడుస్తారో, చాలా సింపుల్గా భర్తలను కూడా అదే రకంగా చంపేస్తున్నారు. ఒక చిన్న జీవిని ఏదో చంపేసినట్టు చంపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ముఖ్యంగా హనీమూన్ ఘటన కావచ్చు, రీసెంట్గా పూణేలో జరిగిన ఘటన కావచ్చు, లోపై నుంచి తోసేసిన ఘటన కావచ్చు, ఇంకా చాలా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు తాజాగా ఇది బయటపడింది. సో ఇతను సేఫ్ అయ్యాడు, ఇతనికి ఎక్కడో మచ్చ ఉంది, బతికాడు అంటూ కూడా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్న పరిస్థితి.